సో గైస్ ఈరోజు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఈరోజు అన్నకి లంకపత్రిక రాసుకోబోతున్నాం మనం. గోకి మనిషికి పంపులు పందులారు మంచి చూడండి, జాతకాలు మంచి కలవాలి. అటు ఇటు అయిందనుకో మళ్ళీ మా అన్న అటు ఇటు అవుతాడు చూసి. పందులారు ఎట్టింది పాట మంచిగా మీకు నచ్చిందా? చెప్పండి చెప్పండి. ఇంకో పాట పడుతుందని చూస్తున్నట్టు పందులారు అలా కట్నం అనిపిస్తాను ఉంటుందా? అన్నయ్య 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 నాకు నేనంటే ఎంత ఇష్టమో తను చెప్పినాక నాకు కూడా అనిపించింది ఇట్లాంటి అమ్మాయి వస్తే లైఫ్లో మనల్ని ఇష్టపడితే వస్తే మనకు హ్యాపీ ఉంటుంది కదా అనేసి. మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే అమ్మాయిని లైఫ్ టైం జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు చెప్పండి. మనిషి మీద గ్యారెంటీ పెట్టుకోవాలి కానీ మీరు ఆస్తుల మీద గ్యారెంటీ పెట్టుకుంటే ఓకే అయితేనే ముంగట అనిపిస్తాం. లేకపోతే సరే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళాక ఆలోచించి మన సంగతి చెప్తాము. So welcome back to Parashan Sham Vijay 07. So guys ఈరోజు ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఈరోజు అన్నకి లంకపత్రిక రాసుకోబోతున్నాం మనం. మ్యారేజ్ ఎప్పుడు ఏ డేట్ అని చెప్పేసి ఇప్పుడు పంతులు వస్తున్నాడు చూసి దాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైం పెళ్లి పిల్ల వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం కదా, ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇల్లు ఎట్లుంది ఏంటో చెక్ చేద్దాం చూద్దాం, మన చేసిన లంగకాతలు ఎట్లుంటే ఎంతవరకు వచ్చినా చూద్దాం అని చెప్పి వాళ్ళు వస్తున్నారు చూడడానికి అన్నకి. ఏమంటావు అన్న? నువ్వైతే నిజంగా మనస్ఫూర్తి అయితే నువ్వు చెప్పుకున్నావు కదా మొత్తానికి. అంటే మీరే కూడా నేను మాట్లాడినా మంచి మనసు ఉంది, మంచిగా మాట్లాడుతుంది, చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. సరే వీళ్ళు చెప్పినాక నేను కూడా ఆలోచించిన ఒక అమ్మాయికి మనము మంచి లైఫ్ ఇవ్వడంలో తప్పేముంది, అందరూ అట్లనే చేసుకుంటే ఇట్లాంటి వాళ్ళను ఎవరు చూస్తారు అని వీళ్ళు చెప్పినాక నేను కూడా ఆలోచించిన, నాకు కూడా అది కరెక్ట్ అనిపించింది. సరే మనకు మనసుతో సంబంధము ఏదైతే అమ్మాయి అయితే నాతో మంచిగా మాట్లాడింది, అది నాకు మంచిగా అనిపించింది. అంత ఇష్టపడే అమ్మాయిలు దొరకడం కూడా మనకు కష్టం కదా. మనల్ని కోరుకుంటారు, మన లైఫ్ లోకి వస్తే మనం హ్యాపీ ఉంటారని చెప్తారు కాబట్టి నేను కూడా దాంట్లోగా నేను అట్లా ఆలోచించిన, నాకు కరెక్ట్ అనిపించింది. ఓకే వీళ్ళు చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు అని కాదు, లైఫ్ లాంగ్ ఉండవలసి వస్తుంది. అది నీ నిర్ణయం, అది నేనే చెప్పిన. ఇప్పుడు మీరు చెప్పినాక కాదు, మీరు చెప్పినాక కూడా నేను ఆలోచించిన. మీరు చెప్పినాక కూడా ఆ విధంగా ఆలోచిస్తే నాకు కూడా లైఫ్ ఇవ్వడం తప్పేమనిపిస్తుంది, తప్పలేదు. అందరూ అందరము అవి ఇవి చూసుకుంటే కాదు, సరే మనల్ని ఇష్టపడి మన లైఫ్ కోసం మనం హ్యాపీ ఉంటాము అనేది నాకు అనిపించింది. నేను కూడా అదే డిసైడ్ అయినా. దేవుడు స్వామి అన్నం అనిపించుకున్నా అంటే మీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ లేదా? మొత్తానికి అన్న పెళ్ళి అవుతుంది. లేదు హ్యాపీ, అన్న హ్యాపీ ఉంటే మనం హ్యాపీ కదా. నెక్స్ట్ అదే అట్లా అలా చేసుకుంటున్నాను మాట్లాడడానికి. సో గైస్ అయితే వాళ్ళ వచ్చిన మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పటికైతే ఆఫ్ చేసి A few moments later. బాబు లాస్ట్ టైం మీరు అమ్మాయి నచ్చిందని చెప్పారు, మళ్ళీ తర్వాత సరే అమ్మాయి లెటర్ రాసిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఒప్పుకుంటారు. మరి ఒప్పుకున్నైతే మీ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారా, లేకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళకి ఫ్రెండ్స్ ఏదైనా ఇట్లా చెప్పిన తర్వాత మళ్ళీ లెటర్ ఇట్లా రాసిందని ఫీల్ అయ్యి హ్యాపీ అవుతారు? మీకు ఏదైనా ఇష్టమైన ఉంటే అమ్మాయిని చూసేది, అమ్మాయి ఫస్ట్ అంటే
మీకు 100% షూర్ ముంగట్ లైఫ్ వరకు మీరు జాగ్రత్తగా చూసుకుంటారని ఫీల్ అయ్యండి భావనలు మీకు ఉంటేనే మీరు ఎస్ అని చెప్పండి. ఏదైనా కూడా సరిగ్గా మాకు ఇప్పుడు వచ్చినాం కదా, ఇది లాస్ట్ ఫేవర్ లోపల హానాలి అంటే అవునా కాదా ఏదో ఒకటి గ్యారంటీగా చెప్పండి మాకు. ఎందుకంటే ఇది అమ్మాయికి లైఫ్ టైం వచ్చే జీవితం. ఇప్పుడు మా అమ్మాయి గారు ఇలాగనే ఉంది. మీరు ఏదున్నా మాకు చెప్తే మేము అమ్మాయికి ఏదన్నా లేదన్నా అవునన్నా కూడా మేము ఏదన్నా సరి చెప్పుకోవచ్చు. రేపు పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి అప్పుడే చెప్పింది ఏదైనా ఫ్రెండ్స్ ఇట్లా అలా చేసుకున్నావు ఇలా చేసుకున్నావు అనేది కాకుండా మీ లైఫ్ మొత్తం జాగ్రత్తగా ఆలోచించి ఏదన్నా అవునన్నా కాదన్నా ఇవాళే క్లియర్గా చెప్పండి. మళ్ళీ మేము రాలేము, మళ్ళీ మీకు అడగలేము. అదే మళ్ళీ మీరు రాలేదు, అందుకే ఏదోటి సంబంధం కుదిరించుకొని ఖాయం చేసుకొని మిమ్మల్ని కూడా పంపించడానికి మేము అనుకున్నాం యాక్చువల్గా. దాని గురించి అన్న కూడా యాక్సెప్ట్ చేసిండు. నువ్వేమంటావు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రెషర్ మీద అమ్మ నాన్నకి ఫ్రెండ్స్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే అమ్మాయిని లైఫ్ టైం జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు చెప్పండి. అలాగైతే ప్రెషర్ అయితే ఏం లేదు. అన్న కూడా ఆలోచించిండు యాక్చువల్గా. అన్న కూడా ఆలోచించిన దాని తర్వాత డిసైడ్ అయ్యి మిమ్మల్ని పిలిచినాం. యాక్చువల్గా నిన్న నైట్ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. అన్న ఓకే అంటే మీకు కాల్ చేసి పిలవడం జరిగింది ఇక్కడికి. యాక్చువల్లీ లెటర్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తనతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో నేను అవి క్లియర్గా కొన్ని క్వశ్చన్స్ చేసి నేను మాట్లాడినాక తన వర్జన్లో కూడా నేను ఆలోచించినాక నాకు నేనంటే ఎంత ఇష్టమో తను చెప్పినాక నాకు కూడా అనిపించింది ఇట్లాంటి అమ్మాయి వస్తే లైఫ్లో మనల్ని ఇష్టపడితే వస్తే మనకు హ్యాపీ ఉంటుంది కదా అనేసి అట్లా ఆలోచించిన. ఇంకోటి ఏంటంటే తను వ్యక్తిగతంగా కూడా తన మనస్తత్వము, తన మాటలు, తన అభిప్రాయాలు నాకు మంచిగా అనిపించినాయి. దాని గురించి నేను ఇవన్నీ ఆలోచించుకొని ఇంకోటి ఏంటంటే మనకు ఇంట్లో సపోర్ట్ ఉండాలి, వీళ్ళ సపోర్ట్ కూడా నాకు మెయిన్ విజయ్ ఏదున్నా సరే నాకు విజయ్ మంచిగా చెడైనా ఉంటాడు. నెక్స్ట్ మా మమ్మీకి కూడా సరే మనం ఒక అమ్మాయికి ఇట్లా ఉన్న వాళ్ళకి మనం లైఫ్ ఇస్తే మనకు కూడా దేవుడు మంచి చెడు చూస్తాడు అనేసి మా అమ్మ కూడా చెప్పింది. అన్న ఓకే అన్నాడు కాబట్టి ఒక మంచి రోజు చూసుకొని ఒక ఎంగేజ్మెంట్కి డేట్ అనేది మనం ఫిక్స్ చేసుకుందాం. ఆ ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి మంచి రోజు చూసుకొని మనం పెళ్ళికి చూసుకుందాం. ఒకటి ముందైతే ఎంగేజ్మెంట్కి అయితే అంటే ఇద్దరు జాతకాలు ఏంటి ఏ రోజు మంచిగా ఉందో ముహూర్తం చూసుకొని ఎంగేజ్మెంట్కి అయితే మనం ఫిక్స్ చేస్తాం. ఏమంటారా అంటే అదే పంతులు చెప్పిండు, అన్న ఫోన్ చేసి వస్తుండు పంతులు రాగానే మనకి ఇద్దరు జాతకాలు ఒకసారి చూపించి చెప్తాడు. ఇద్దరు జాతకం అనేది ఎట్లుంది, లైఫ్ లాంగ్ ఎట్లుంటారు ఏంటి అని చెప్పి ఆయన మొత్తం చెప్పేసిన దాని తర్వాత ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి చెప్తాడు. దాని తర్వాత ఎంగేజ్మెంట్కి మనం ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ వీళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారంటే మళ్ళీ రానికి ఎప్పుడైతుందో తెలియదు. మళ్ళీ 2-3 మంత్స్ పడుతుంది వాళ్ళకి రానికే మళ్ళీ. అందుకే ఎప్పుడైతే ఎట్లా వచ్చారు కదా ఏదోటి ఖాయం చేసుకొని ఫిక్స్ చేసుకొని పంపించేస్తే దాని తర్వాత ఆ డేట్కి వచ్చేస్తారు కదా మళ్ళీ ఎందుకు అని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. అమ్మాయి మీరు అయితే ఓకే అన్నారు, చూస్తా మీరు యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా, అది కాక ఇంకేదైనా సంపాదన ఏమైనా ఉన్నదా మీకు? అంటే నాకు అర్థం కాలేదు మీ మనసులో ఏముందో క్లియర్గా. మా మనసులో కదా ఇప్పుడు యూట్యూబ్ ఒకటే అని చెప్పారు మీరు కదా, యూట్యూబ్ కాక ఇంకేదైనా ఉన్నదా మీ బిజినెస్ సంపాదన ముంగట మా అమ్మాయిని ఎలా చూస్తారు? ఇప్పుడైతే ప్రజెంట్ నాకైతే ఉన్నది అది ఒకటే ఆధారము. ఇంతకు ముందు వేరే బిజినెస్ కూడా ఉండే. ఇప్పుడు నాకు దీనికి టైం సరిపోతలేదని నేను అది కూడా ఆపేసిన. నాతో ఇప్పుడు ఈ ఇల్లు కూడా నేనేం సంపాదించింది కాదు, ఇలా నాకు ₹1 కూడా లేదు. ఏదైనా మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు కష్టపడి చేసిందే. ఇంకా అంటారా నేను సరే బట్టలు ఫుడ్ అవి ఏమున్నా కూడా నేను ఎప్పటికైనా ఏదో కష్టం చేసైనా నేను యూట్యూబ్ ఉన్నా లేకపోయినా చూసుకునేంత స్తోమత నాకుంది. అంతకు మించి నేను ఇక బిల్డింగ్లు కట్టాలి, నగలు కొనియాలి, అది ఇది అంటే నాతో అంటే చెప్తున్నా నేను నా స్తోమత నేను చెప్తున్నా. అందులో అదే చెప్తున్నా నేను. ఎంతవరకు ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను చేయగలుగుతా. అంతకు మించి ఆశిస్తే నాతో కూడా కాదు అది. ఎందుకంటే నేను కూడా క్లియర్ గా చెప్పడమే బెటర్. అమ్మ తమ్ముడు ఇంతవరకు అయింది, ఇప్పుడు నీ సొంతంగా నువ్వు చూసుకోవాలి కదా.
అమ్మ ఏ తక్కువ అందుకే అంటే నేను ముందే చెప్తున్నా. అమ్మకు తమ్మునికి అడగరాదు కదా. తక్కువ అదైతే పడుతుంది, కరెక్టే. కాకపోతే పడుతుంది, తక్కువ కావాలంటే. పడుతుంది అని అంటే ఏదైనా అడ్జస్ట్ చేసుకొని పోవాల్సి వస్తుంది కానీ Adjust- ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అమ్మాయి అది అన్ని గొడవ adjust అవుతుంది. చేసుకుంటది. అమ్మాయి అన్ని adjust అడ్జస్ట్ చేసుకో. సొమ్ము ఉన్నదని ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఈ సొమ్ము పోవచ్చు, లేనోనికి ఇస్తే కలగవచ్చు. మనిషి మీద గ్యారెంటీ పెట్టుకోవాలి కానీ మీరు ఆస్తుల మీద గ్యారెంటీ పెట్టుకుంటే ఆస్తి అడుగుతారేమో అమ్మ మేము మాకు అమ్మాయికి ఉన్నంతసేపు బాగా చూసుకోండి అంతే చాలు మాకు. ఎదురు చూడకుండా చూసుకోవాలి. అమ్మాయికి మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీదే అమ్మాయి మాది కాదు కదా. ప్రతి మనిషి చూసుకుంటానే చెప్తారు, ఒక నమ్మకం మీద పోవాల్సిందే కానీ ఇప్పుడు ఆస్తులది కూడా ఏం అదే మా అమ్మాయి కూడా మాకు తెలియకుండా లెటర్ రాసింది మరి. అమ్మాయి కూడా మేము అడగాలి కదా. వచ్చినాయనే మేము ముందరికి వస్తున్నాం. మీ అమ్మాయికి ఉండేది మీకు తెలుసు, మా అబ్బాయికి ఉండేది మాకు తెలుసు. దాన్ని అంతకంటే ఎక్కువ మేము పోల్సి చేస్తలేం కదా. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి, మేము కూడా ఇప్పుడు ఆలోచించుకుంటాం. నువ్వు నచ్చి చేసుకున్నావా? నువ్వు మాకు తెలియకుండా లెటర్ రాసావు మరి. అమ్మాయిని అడగండి. మాకు తెలియకుండా లెటర్ రాసావు మరి. అబ్బాయి మీరు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి. ఏదైనా కూడా మళ్ళీ రేపు adjust ఏదైనా కావాలి. కానీ నువ్వు రావద్దు మళ్ళీ ఇక్కడికి. యూట్యూబ్ ఛానల్ అంటే వాళ్ళు ఎవరితోడైనా యూట్యూబ్ చేయాలి పడుతుంది. కొద్దిగా క్లోజ్ గా క్లోజ్ చేస్తారు. మళ్ళా ఇష్టం లేదు తర్వాత వాళ్ళతో తిరుగుతుంటే రేపు అనద్దు మళ్ళా. మీరు కంటిన్యూస్ గా క్వశ్చన్ చేస్తున్నా అమ్మాయి ఏం మాట్లాడతలేదు. ఆలోచిస్తుంది. ఆల్రెడీ మేమిద్దరం ఫోన్ లో అవే డిస్కషన్ చేసినాము. కానీ ఓకే నువ్వు నాతో చెప్పింది కాకుండా వాళ్ళతో కూడా చెప్తే వాళ్ళకు క్లారిటీ వస్తాయి కదా. నేను అవన్నీ ముందే చెప్పాను. నేను నాతో ఇంకా నలుగురు ఉండాల్సి వస్తుంది, వేరే అమ్మాయిలు ఉంటారు. మేము నైట్ లో లేట్ నైట్ వస్తాం, 2 రోజులు రాకుండా ఉండాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ డౌట్స్ లా పెట్టుకోవద్దు. తన మీద గ్యారెంటీ తోటి ఉండాలి. ఏమున్నా కానీ మరి ఫోన్ లో మీద ఏమున్నా ఇప్పుడే అబ్బాయికి అడుగు. ఫోన్ మాట్లాడారు మీరు. ఫోన్ లో మాకేం తెలియదు. మీరేం మాట్లాడుకుని మీకు తెలుసు. మరి మా అందరి ముందు చెప్పాలి. నువ్వు ఏదో నీ ఇష్టమైంది చెప్పాలి. అబ్బాయి అంటే నిజంగానే ఇష్టమేనా? లేదంటే మాకు తెలియదు కదా మీరు ఏమేమి మాట్లాడారు. నేను ఆల్రెడీ ఇప్పుడు అందరి ముందు చెప్పు మరి. నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఫైనాన్షియల్ గా వీక్ ఉంటా. ఇంకోటి ఏంటి, నేను నలుగురితో తిరగాల్సి వస్తుంది. నేను ఏ టైం పోతే ఎక్కడికి పోతానో నాకే తెలియదు. 2 రోజులు ఒక్కొక్కసారి నేను బయట కూడా ఉండాల్సి వస్తుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు గొడవలు లొల్లిలు ఇవన్నీ ఉంటేనైతే నాతో కాదని నేను చెప్తే నేను అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటా అన్నావు. కానీ నాతో చెప్పు కాదు, అందరం కూడా చెప్తే కూడా బాగుంటుంది. యాక్చువల్ గా ఆమె మనసులో ఇష్టం ఉందా లేదా అన్న ఒక డౌట్ మాకు కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మాటలు కూడా మాట్లాడతలేదు ఇంకా. ఏం సపోర్ట్ చేస్తలేవు ఏందమ్మా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాకు ఓకే అండి, నేను అర్థం చేస్తాను. ఓ రోజు వచ్చినా, ఓ రోజు రాకపోయినా, ఓ రోజు ఉన్నా లేకపోయినా అన్నిటికీ అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకున్నాను. ఓకేనా? అంటే మీరు ఓకే ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్పేసి అన్నారు. ఫోన్ మాట్లాడక మా ముందు మీరు మాట్లాడితే మాకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఎంతవరకు మీకు నమ్మకం ఉంది ఏంది అని చెప్పేసి అట్లా. ఎందుకంటే అన్నయ్య చెప్పారు, మాతోనైతే చెప్పలేదు. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు మాకు తెలియదు. మరి అట్లా చేసేద్దాం మీరు సరిగా అంటే మాట్లాడతలేదు. మీరు మనిషి మీరు మాట్లాడతలేదు, అందుకని చెప్పేసి మేము మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఓకే అయితేనే ముంగడ అర్థిద్దాం. లేకపోతే సరే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళాక ఆలోచించి మళ్ళీ సంగతి చెప్తాము. ఎందుకంటే మీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, టైం తీసుకున్నా సరే దీన్ని ఖాయం చేద్దాం. ప్రాబ్లం లేదు. బలవంతంగా చేసినట్టు మీరు ఫీల్ అవ్వద్దు.
ఏదో యూట్యూబ్ చూసి నచ్చి ఇష్టపడ్డట్టు కాదు, లేదా నేను కూడా రేపు యూట్యూబ్ లో వచ్చేసి ఫేమస్ అవుతా అదైతా అన్నట్టు కాదు. ఇది లైఫ్ అంటే రెడీ దారేను. పంతులు వచ్చినట్టు పిలిపిద్దాం, ఇంకో జాతకం చూపించి దాని తర్వాత మన కట్న కానికలు ఉంటే మనం మాట్లాడదాం. కలుసురా కలవరా అని కూడా మేము కదా. చూసుకుందాం. మీరే నచ్చిరని ఓకే అన్నారు. ఎందుకంటే ఆంటీకి కొంచెం ఫార్మాలిటీస్ ఎక్కువ, జాతకాలు కలిస్తేనే మళ్ళీ ఇది ఓకే అంటారు. ఇప్పుడు ఇది ఉత్తిగా మనం ఓకే అన్నది కాదు, జాతకాలు కలిస్తేనే ఆంటీ మళ్ళీ ఓకే అంటారు. అట్లా అని చెప్పేసి ఏమంటారండి మరి? వచ్చినట్టు వచ్చింది. నమస్తే పంతులు గారు. కూర్చోండి. ఈ జాతకాలతోనే కలవకపోతే కష్టం అవుతుంది అయ్యగారు. మొదలునాడు చెప్పండి, ఈ దీంతోనే నడుస్తుంది జీవితం కొంతవరకు. ఈ రోజు కొట్లాటలు పంచాలు. పంతులు గారు మంచిగా చూడండి, జాతకాలు మంచిగా కలవాలి. మొత్తం ఇదే జీవితం, ఇది అటు ఇటు అయినాకో మళ్ళీ మా అన్న అటు ఇటు అవుతాడు చూసి. తమ్మునికి అన్నకంటే తమ్మునికి నాకే ఎక్కువ అనుభవం. అవునా నిజమా? నేను జాతకం చూసి అప్పటి వరకు పాట అన్న పాడుతుంటాం కదా, అమ్మాయి మీకు ఇష్టం కదా, ఆ పాట అన్న వాడు అప్పటి వరకు మా అన్న కోసం మంచి పాట పాడు, ప్రేమతో ఉండాలి, లెటర్ రాసినట్టు కాదు. అయ్యగారు కూడా ముహూర్తం కలిసిపోయేలాగా పెట్టాలి అంతే, అప్పటికి ఆయన పెడతాడు మీరు పాట అయితే పాడు. ఎన్నెన్నో వర్ణాలు వలాయి చుట్టూ నీతోటి సారగా, పాదాలు దూరాలు మర్చాయి గట్టు మేఘాలో ఉన్నట్టుగా, ఎల్లో గుట్టు నాగెట్టు లేదు నీ చూపు ఆ కళ్ళగా, నాలోకి జారింది తేనె బొట్టు నమ్మేట్టుగా లేదుగా ప్రేమే. నన్ను తాకే హాయే, ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో. పాటలు ఉన్నట్టు ఏమో ఏమో అనుకుంటున్నా, నిజంగానే అనుకుంటున్నా. ఏదో ఏమో అంటున్నావు ఇదంతా. అందులో ఎట్లుంది పాట? మంచిగా బాగుంది. మీకు నచ్చిందా? ఇప్పుడు మంచి జాతకం ఉంటుంది. పంతులు ఫేమస్. చెప్పండి చెప్పండి, ఇంకా కూడా ఇంకో పాట పడుతున్నాం చూస్తున్నట్టు. ఈ ఏనుగు ఇది గోమాత, కన్యా రాశి గోమాత. నూటికి సంబంధాలు పోతే బాగుంటాయి, జాతకాలు ఉంటాయి. ఎన్ని మోటార్లు దానికి నాడే కానీ మన మనిషి కానీ ఉంది కాబట్టి మంచి బాగుంది. దీనికి ముహూర్తం వేసేసిన తర్వాత ఎల్లాన్ని తీసుకొస్తూ ఉంటే దానికి ముహూర్తం వేస్తాం, తర్వాత పెళ్లి ముహూర్తాలు వేస్తాం. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్కి మనం చూడాలి.